చందమామ మినీ కథ. బిచ్చగాడి నిధి. ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పనిచేసి బాగా అలసిపోయి ఇంటికి వచ్చి నడుంవాల్చి, ఓ దేవుడా, నాకొక చిన్న నిధిని ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతని ముందు ఒక సంచి పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినపడింది, ఈ సంచిలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు, ఒకటి చొప్పున దాని నుంచి నీకు ఎన్ని నాణ్యాలు అయినా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారవేయి. అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచిని నదిలో పారవేసేదాకా నువ్వు ఆ డబ్బును ఖర్చు చెయ్యరాదు. అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు యావత్తు మాయమవుతుంది. రైతు పరమానందము చెంది ఆ రాత్రల్లా సంచిలో నుండి బంగారు నాణ్యాలను తీసి ఒక బస్తా నింపాడు. మర్నాడు అతనికి తినడానికి ఇంట్లో తిండి లేదు. సంచిని నదిలో పారేసేదాకా బంగారాన్ని వాడటానికి లేదు కదా. ఇంకొక రాత్రి అంతా కూర్చొని ఇంకొక బస్తా నింపి తర్వాత సంచిని నదిలో పారేద్దామనుకున్నాడు ఆ పేద రైతు. ఇలా చాలా రోజులు గడిచాయి. బస్తాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజు బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చూసి ఆ బిచ్చగాడి ఇంటి నిండా బస్తాల కొద్ది బంగారు నాణాలు ఉండటం చూసి నిర్ఘాంతపోయారు.